రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, అలాగే పంచాయతీరాజ్ శాఖ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13,326 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించడం జరిగిందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. అందులో భాగంగానే కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం కొంగోడు గురజనాపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామ సభల్లో రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామ సభల్లో వచ్చిన సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజలు గ్రామాల్లో త్రాగునీరు, డ్రైనేజ్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అప్పారావు, టీడీపీ నాయకులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, గ్రామ సర్పంచ్ నక్కా బాబులు, పంచాయతీ పాలక సభ్యులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎక్కడ పడితే అక్కడ కాంట్రాక్టులు మాసిపోయి గడ్డలతో తిరుగుతూ ఉన్నారు. ఆ కాంట్రాక్టులకి డబ్బులు ఇస్తేనే ఇప్పుడు చేస్తారు. సగం ఉండిపోయి ఏ చట్టం ఎక్కడ కుదరదు. సగంలో ఉన్న కాంట్రాక్టులు మానిపెట్టడం కుదరదు, కొత్తది మొదలెట్టడం కుదరదు. ఆ దౌర్భాగ్య స్థితికి ఇవాళ రాష్ట్రాన్ని తీసుకొచ్చేసారు. ఒక యుద్ధం అయిన తర్వాత శిథిలాలు ఏరుకునే పరిస్థితుల్లో మేము ఉన్నాం. ఇవాళ శిథిలాలు ఏరుతా ఉన్నాం. శిథిలాలు ఏరి పక్కన పారేసి ఇప్పుడు మీకు కొత్తగా పునర్నిర్మాణం చేపట్టి ప్రక్రియలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మేము కానీ ఎవరైనా సరే ఆ ప్రక్రియలో మేము నడుస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ గ్రామసభ పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన అద్భుతమైన ఆలోచన. ప్రపంచంలో ఏ రాష్ట్రంలో కానీ, ఏ దేశంలో కానీ ఒకే రోజు 13,326 గ్రామాలలో గ్రామ సభ జరుగుతూ ఉంది. మీ ఊరి పక్కన చిన్న కంపెనీ పెడితే గ్రామ సభ పెట్టాలి. అటువంటి గ్రామ సభ ఎప్పుడైనా పెట్టారా? మీ ఊరిలో ఎప్పుడైనా ఈ గత 5 సంవత్సరాల్లో ఎప్పుడన్నా గ్రామ సభ పెట్టి మీకు ఏ సంవత్సరంలో ఎవరన్నా అడిగారా? చెప్పండి. అద్భుతమైన ఆలోచన పవన్ కళ్యాణ్ గారు కలిగింది. దానికి ఆమోదం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని ఆమోదించారు. దాన్ని ఆమోదించి ఇవాళ నేను నోట్ చేసుకున్న ప్రతి పని ఆగమేఘాల మీద అయిపోదు, నెమ్మదిగానే అవుతుంది. మీకు ఆల్రెడీ 16 శాంక్షన్ పంపాం, 5 శాంక్షన్ అయిపోయింది. అంతే కదండి.